హాయ్ ఎవరివన్, ఇక్కడ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఆ, అన్నోళ్ళు దూడలు కొనికి వచ్చారు. ఆ, అన్న ఎప్పుడు వచ్చారు, ఎన్ని దూడలు కొన్నారు? అన్న నమస్తే అన్న. నమస్తే. మీరు ఏ ఊరు నుంచి మీ అడ్రస్ మీ పేరు ఒకసారి చెప్పండి అన్న. మెదక్ డిస్ట్రిక్ట్ శంకరపేట మండల్, చెన్నైపల్లి విలేజ్. ఓకే, కొంచెం గట్టిగా చెప్పండి అన్న. ఎన్ని దూడలు కొన్నారన్న? ఇక్కడ 5 తీసుకున్నాం. మీరు ఎన్ని తీసుకుందామని వచ్చారన్న ఇక్కడికి? ఒక 10 తీసుకుందామని వచ్చినాం. ఒక 5 తీసుకున్నాం. నిన్న లోడ్ లేకుండే ట్రాఫిక్ వచ్చింది. ఎప్పుడు కూడా 5 తీసుకుందామని. ఇక్కడ ఈ జగ్గంపేట సర్కిల్ లో ఎన్ని షెడ్లు ఉంటే అన్ని షెడ్లకి తిరిగారా లేదా? ఓపెన్ గా చెప్పండి మీరు. చాలా ఇక్కడ ఎన్ని షెడ్లు ఉన్నాయి అన్ని షెడ్లు తిరిగినాము. చుట్టుపక్కల గ్రామాలు మొత్తం. ఇక్కడ బాగా అనిపించలేదు. ఇక్కడ బాబీ గారి దగ్గరనే బాగున్నాయి. అలా కదన్నా, ఇప్పుడు షెడ్లు ఉన్నాయి అన్నారు, ఆ షెడ్ల దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏమన్నా దోళ్ళు ఉన్నాయా లేవా? లేవు ఇక్కడ. అది చెప్పండి ఓపెన్ గా. మీరు ఏంటన్నది అదే చెప్పండి. అందుకే ఎవరైనా సరే వచ్చేటోళ్ళు ఫస్ట్ అయితే వీడియో కాల్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఒక్కరికి కూడా వీడియో కాల్ చేసి రమ్మంటున్నాం అన్న. మీకు వీడియో కాల్ మీరు బయలుదేరేటప్పుడు వీడియో కాల్ చేయమన్నారు. చేసి చూపించామా లేదా? మీకు చూపించిన తర్వాత మీరు వచ్చారు మా షెడ్ దగ్గరికి. అంటే లేనులు కూడా ఉన్నాయని చెప్తారన్న. బ్రోకర్లు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర దోళ్ళు ఉండవు, మా దగ్గర దోళ్ళు ఉన్నాయని రమ్మంటారు. అక్కడికి వచ్చిన తర్వాత దోళ్ళు లేకపోతే మళ్ళీ మన షెడ్ దగ్గర తీసుకొస్తారు. అది ఎట్లన్నా రింగులు ఎటాడి తీసుకున్నారు మీరు? మంచి క్వాలిటీ దూడలు తీసుకున్నారా? క్వాలిటీ తీసుకున్నామండి. ఇక్కడ ఉన్నాయి తీసుకున్నాం. ఎన్ని దోళ్ళలో మీరు ఎంచి తీసుకున్నారు? 5 తీసుకున్నాం. ఎన్ని దోళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 40-50 దోళ్ళు ఆయన నచ్చినాయి. 5 దోళ్ళు సెలెక్ట్ చేసి తీసుకున్నారన్న. ఓకే, ఎంత పడ్డాయన్న రేట్? చెప్పండి అన్న, ఎంత పడితే అంత చెప్పండి మీరు. ఒకటి 36,500. 36,500 ఒకటి. టోటల్ వచ్చేసి 1,82,500. ఇంకొక 5 తీసుకోవాలా? ఇంకొక 5 తీసుకుందామని అనుకున్నాం. అయితే నా లేకుండే లోడు ఈ రోజు వచ్చింది. ఇప్పుడు చూసి సెలక్షన్ చేస్తాం. రావచ్చు అన్న, ఎవరైనా సరే ఇక్కడ బాబీ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చా? రావచ్చు. సో తీసుకోవాలి, ఇబ్బంది ఏం లేదు. మేము వచ్చి కూడా 3 days అవుతుంది. అంటే 3 days నుంచి ఇక్కడ చూస్తున్నారా దూడలు? చూస్తున్నాం, చుట్టుపక్కల గ్రామాలలో చూస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా లేవు. మళ్ళీ ఇక్కడే రాత్రి లోడ్ వచ్చిందని చెప్పేసి అన్నగారు ఇక్కడ వచ్చినాం. చూద్దాం, ఇప్పుడే వచ్చినాం. జస్ట్ 5 minutes అవుతుంది. నిన్న వచ్చి తీసుకెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు లోడ్ వచ్చిందని నైట్ ఫోన్. ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్లా బ్రదర్? ట్రాన్స్పోర్ట్ అన్నాళ్ళు వివరంగా అడిగారు అన్న. మన దగ్గరకు వచ్చి తీసుకునేటప్పుడు అన్న మీరు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తారా లేకపోతే ఏంటి అని అడిగారు అన్న. మీకు అన్నలు ఒకటి అడిగారు అన్న, మాకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీయా ఏంటి అని అడిగారు అన్న. మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ లెక్కలోనే ధరలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కాదా అంటే నేను ఎట్టుకుంటాను అంటే దాన్ని బట్టి రేట్లు ఉంటాయంటే మాకు మీరు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అది ఏమవ్వద్దు, మేము ఎట్టుకుంటాం ట్రాన్స్పోర్ట్, మాకు రీజనబుల్ రేట్లు ఇవ్వండి అన్నారు. అంతే కదన్నా? అది ఆయనకి 36,500 చొప్పున ఇచ్చాం ట్రాన్స్పోర్ట్ ఆయన ఎట్టుకునేలాగా. ఓకే అన్న, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటారు ఎవరైనా అని. ఆ దూల మీద వేసి ఇస్తారు ఎవరైనా. ఎవరు చేతి పెట్టుకోరు. ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళకి రూపాయలు లాభం లేని ఎవరో చేయరు. ఉన్న ఫ్యాక్ట్ అది. అందరూ మోసపోకండి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎవడెత్తాడు? ఫ్రీ ఎవడో ఆ దూళ్ళ మీదే ఇంకో అదనంగా 2,000 వేసి ఇప్పుడు 36,500కి ఇచ్చాం. ఇయ్య దూడకు ఇంకో 2,000 అటాచ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం. అంతే కదన్నా? ఎవరెత్తారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్? ఎవరు ఫస్ట్ రాగానే మాకు డౌట్ ఉండే. మేము యూట్యూబ్ తర్వాత 6 ఉంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, 5 ఉంటే డీజిల్ వస్తామని ఉన్న తర్వాత క్రికెట్ ఫస్ట్ అడిగినాం. అయితే అన్న ఫస్ట్ చెప్పిండు, అన్న మేము ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ఒక దూడ మీద 2,000 ఎక్కువ చెప్తాము. అదేం లేదు, మీరు సపరేట్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని దూడ బేరం చేసుకోండి అంటే అట్లే ట్రాన్స్పోర్ట్ అలాగా 36,500 ఒకటి. 5 తీసుకున్నాం. 1,82,500 అన్నకు 5,000 700 తీసుకుపోయాం. మొత్తం అమౌంట్ కట్టి లోడ్ చేసుకుని వెళ్తామని ఇంకొక 5 తీసుకుని వెళ్దామని మేము ఒకటే చెప్పామన్నా. అన్న మీకు బ్యాలెన్స్ సెట్ అయింది కాబట్టి ఒక 5,000 10,000 అడ్వాన్స్ ఇవ్వండి అన్నాం. అన్న 5,000 ఇచ్చారు. ఉన్న అమౌంట్ అంతా కూడా దూడ లోడ్ కట్టి అప్ చెప్పిన తర్వాత ఉన్న అమౌంట్ ఇవ్వమని చెప్పాం మేము. ఎలాంటి ఇబ్బంది లేవు, రావచ్చు, చూసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇక్కడ ఇబ్బంది అన్న మీరు నచ్చినంతకే కదా మీరు అడిగితే. మీకు ఏమైనా ఇబ్బంది పడి ఇక్కడ ఏమైనా చేశారా? 40,000 చిల్లర చెప్పిండు. మేము తక్కువ కూడా అడిగిన మాటలు కూడా ఇబ్బంది పడలేదు. ఈయన అడుగుతాం ఏంటంటే ఇవాళ 36,500 కొన్నారు కానీ ఈయన 25,000 కన్నా అడిగారు. ఇబ్బంది ఏం లేదు. అలా కదా. ఒకవేళ అన్న తక్కువ అడిగాడని నిన్నేమన్నా అన్నామన్నా? ఒక్కొక్కరు నచ్చింది కాడికి అడుగుతారు, నచ్చితే కొంటారు, లేకపోతే లేదు. ఒకవేళ వచ్చినంత మాత్రం కొనేయాలన్నా ఇబ్బంది ఏం లేదు. నాగేష్ అన్న ఉన్నాడు, ఆయన కూడా ఇద్దరికి సమానం చెప్పి జరిగింది. ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా తెలంగాణ, ఆంధ్ర, ఇంకా స్టేట్ నుంచి కూడా రావచ్చు, తీసుకోవచ్చు, పర్వాలేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. యూట్యూబ్ లో చూసినట్టు కొంతమంది ఏంటంటే అక్కడ పోయిన తర్వాత వేరే ఉంటుంది అని అంటారు. అటువంటి ఏం లేవు, మోసాలు ఇబ్బంది లేదు. మనం నచ్చితే కొనచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే అన్న, మీరు ఎంతే కాన్ఫిడెంట్ గా మళ్ళీ 10 మందిని పంపాలి. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నపురం గ్రామం
మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు ఉంటాయి. గ్రేడెడ్ ముర్రా, జాఫ్రాబాదీ, క్రాస్, బన్నీ దూడలు ఉంటాయి అన్న. మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి. ఇగోండి, సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా పడ్లు ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటది. సంవత్సరం తోట 15,000 ఉంటది. సంవత్సరం 15 నుంచి 22,000 ఉంటది. 2 సంవత్సరాల తోట 22 నుంచి 30, 2.5 30 నుంచి 40, 3 సంవత్సరాల తోట 40 నుంచి 50,000 ఉంటది అన్న. దూడ క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటది. ఈ క్వాలిటీలు చూడండి, మంచి హెవీ సైజ్ పడ్లు. ఇవి అయితే 2.5 దాటి ఉంటాయి అన్న. 2 months 3 months లో హీట్ కి వచ్చేస్తాయి. ఇంకా దగ్గర ఎప్పుడు కూడా 50 నుంచి 60 దూడలు ఎప్పుడు అవైలబుల్ అన్న. చూసుకోవచ్చు క్వాలిటీలు ఎట్లున్నాయి బ్రదర్. ఇప్పుడు అమ్మకాలు ఎట్లున్నాయి? ఇప్పుడు అమ్మకం అయితే బాగానే ఉందన్న. ప్రతి ఒక్కరు కూడా కొని మేపుదామన్న ఉద్దేశంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చిన్న రైతు నుంచి పెద్ద రైతుల దాకా కూడా అందరూ డైరీ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు బాగానే. ఇప్పుడు ప్రతి ఏ బిజినెస్ అయినా కొంచెం దెబ్బతింటున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీల్డ్ లో దిగుతున్నారు. డైరీ ఫామ్ ఫీల్డ్ లో దిగుతున్నారు అన్న. ఒకవేళ దీనికి ఎక్కువ మొగ్గు చూపడానికి గల కారణం ఏంటంటే అన్న, ఏ గేను మిల్క్ ఇచ్చి గేను కొందామంటే 1,20,000 నుంచి స్టార్టింగ్. 1,20,000 కూడా క్వాలిటీ లేదు. 1,20,000 నుంచి స్టార్టింగ్ 2 లక్షల దాకా గేదె ఉందని అంత ధరలు కొనుక్కోలేక ప్రతి రైతు కూడా ఒక 10 దూడలు పట్టుకెళ్లి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి మేపుకొని తయారు చేసి అమ్ముకుందాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకు బ్రదర్ ఈ సంవత్సరము గేదెల ధరలు అతిరంగా పెరగడానికి? అంటే పోయిన సంవత్సరంతో ఈ టైంతో పోల్చుకున్నా సరే ఈ సంవత్సరం అయితే రేట్లు ఎక్కువనే ఉన్నాయి కదా. 20,000 30,000 పెరిగిందన్న. ఎందుకు బ్రదర్ అసలు ఎందుకు ఈ గేదెల ధరలు ఇంత రంగా పెరగడానికి కారణం ఏంటి అసలు? కారణం అంటే అన్న, ప్రతి రైతు కూడా గేదెను కొంటున్నారు. 1,20,000 కొంటున్నారు. దాన్ని ఏం చేయాలి? పాలన్నీ తాగేసిన తర్వాత చూడు చేయించి మళ్ళీ తయారు చేయించుకుంటే సైక్లింగ్ జరుగుద్ది. ఏం చేస్తున్నారంటే ఒక పూట పాలు తగ్గేటప్పటికి మినిమం మనం కొనేటప్పుడు 5-6 పిండుతుంది అనుకోండి. క్రమేపీ ఒక 7-8 పోయిన తర్వాత పాలు తగ్గుతుంది. అది 2 లీటర్లు పాలు ఇస్తుంటే రైతుకి ఏ మెయింటెనెన్స్ కెడతట్లేదు. ఏదనకుండా కేజీ 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటుంది. గేదెకి వచ్చి పొద్దున్న 3 కేజీలు, సాయంత్రం 3 కేజీలు, 6 కేజీలు ఇవ్వాలి ఫీడింగ్. అంటే 6.30 180 రూపాయలు, 200 రూపాయలు ఫీడింగ్ పోతుంది. ఎండుగడ్డి పచ్చిగడ్డి ఖర్చు 100 రూపాయలు, మెయింటెనెన్స్ 300. అది పొద్దున్న 2 లీటర్లు, సాయంత్రం 2 లీటర్లు ఇస్తే దాని మెయింటెనెన్స్ ఖర్చులు రావట్లేదని ప్రతి డైరీ ఉన్నారు. అయితే ఏం చేస్తున్నారంటన్నా, 1.5-2 లీటర్లు పాలు వచ్చేటప్పటికి గేదెని తీసేస్తున్నారు. అది కటింగ్ పర్పస్ మీద వెళ్ళిపోతుంది. అది కడితే 3 నెలలు 4 నెలలు చూడుంటే ఇబ్బంది లేదు. ఏదో రైతు మేపుతున్నారు. దాన్ని కట్టకుండా ఏం చేస్తున్నారంటే కటింగ్ పర్పస్ మీద అమ్మేస్తున్నారు. దానివల్ల ఈ విపరీతమైన రేట్లు. అట్లా కూడా హర్యానా నుంచి కూడా ఎన్నో వందల వేల గేదెలు వస్తున్నాయి. నెలకే ఎన్నో వేల గేదెలు వస్తున్నాయి. కానీ ఆ గేదెలన్నీ అసలు ఎట్లా పోతున్నాయో ఏంటి అసలు? మీపీ రైతు అంటూ ఉంటే నిలబడద్ది, స్టాక్ నిలబడద్ది. మేపకుండా మాంసానికని వాటికి ఇట్లకి అమ్మేస్తుంటే స్టాక్ ఎక్కడ నిలబడద్ది? ఇంచుమించులో వారానికి ఇటు వచ్చిన మా చుట్టుపక్కల ఈ తూర్పుగోదావరి జిల్లా ఏరియాలో ఒక 5-6 సంతలు ఉన్నాయి. ఈ 5-6 సంతల్లో కటింగ్ పర్పస్ మీద ఒక 6,000-7,000 దూడలు వెళ్ళిపోతున్నాయి వారానికేనే. అంటే నెలకి ఎన్ని వెళ్తున్నాయి చూడండి. అంటే మంచి కూడా మంచి చెడ్డ ఇంకా అయ్యి ఏమి లేవు. అవి తిని వాళ్ళు ఎక్కువైపోరు. దానివల్ల ఇట్లా విపరీతమైన రేటు. లేకపోతే ఇంత రేట్లు ఏంటన్నా, ఇంతకు ముందు ఎంత ఉండేది? దూడ వచ్చి ఒక 5,000-6,000 సంవత్సరం దూడ. ఈ 15,000 అవుతుంది. అంటే స్టాక్ అంటూ ఉంటే రేట్ తగ్గుతుంది. స్టాక్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు బయట ఒకవేళ కొనే రేటుకు ఒకవేళ కటింగ్ కూడా అయినా సరే ఒక 3-4 వేలు అటు ఇటు కొంటాడా? 3-4 మా మీద ఎక్కువ కొంటున్నాడు అన్నాడు. ఇంకా మా మీద ఎక్కువ కొంటున్నాడు. ఈ అనకూడదు కానీ ఇంకెందుకులేండి, దాని విషయం మనం ఎక్కువకూడదు. కానీ మా మీద కూడా ఎక్కువ కొంటున్నాడు. మేము మొన్న 15,000 అడిగాం, ఆడొచ్చి 17,000 కొన్నాడు. మీకుని రైతుకే మనం తొందరగా వెళ్ళకపోయాం. ఆడ ఎక్కువ ధర కొనేది. దానివల్ల ఈ విపరీతమైన రేట్లు. మేపీ రైతులు కూడా లేరన్న, తగ్గిపోయారు. అవును, రైతులు కూడా మాక్సిమం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు బ్రో? అసలు రైతులు వ్యవసాయం ఇప్పుడు యాక్చువల్ గా ఇంతకు ముందు వ్యవసాయం అటాచ్డ్ గా డైరీ ఫామ్ ఉన్నది. అవును, ఇప్పుడు వ్యవసాయం కు దూరం జరిగిపోయింది. డైరీ ఫామ్ ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం ఎగ్జాంపుల్ రైతులే ఉన్నారు. ఉదయం గేదె కాడ చేసుకోవాలా, పాలు విండాలా, దానికి సపరేట్ అంటే ఒక మనిషి ఉండాలా. మళ్ళీ శేనికి పోయినా సరే మళ్ళీ మధ్యాహ్నం వచ్చా సాయంత్రం వచ్చి దానికి నీళ్లు పెట్టాలా, దానికి ఒక మనిషి పెట్టడం ఎందుకు? 1/2 లీటర్ పాలు కొనుక్కొచ్చుకొని మినిమం 1,40,000-1,50,000 వేలు గేదె కొనికంటే ఒక ఆ వడ్డీకి ఇచ్చుకుంటే డబ్బులు, ఆ వడ్డీ డబ్బులతో లీటర్ పాలు కొనుక్కుంటారు. పాలు అంతే కదా. 1,500 వచ్చేది లక్షకు. ఇందుకు ఏమంటారు 50 రూపాయలు పాలు వస్తున్నా సరే 5-15 కదా. 50 రూపాయలు 1/2 లీటర్ పెట్టినా కానీ సరే. ఇంకోటి దట్టి ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు 100 ఇల్లులు ఉన్నాయి అనుకో ఊర్లో, కనీసం అంటే ఒక 70 ఇండ్లకు 50 ఇండ్లకు గేదెలు ఉండి ఇప్పుడు 10 ఇండ్లకు కదా 5 ఇండ్లకు 5 ఏమంటారు ఊర్లో పాలు దొరకడం కష్టం అయిపోతుంది. ఉండి కొద్ది అన్న ప్యాకెట్ పాలు రావటం వల్ల ఈ గేదె పాలు ఎవరో కొనరు.
ఇంకొకటి ఏంటంటే మేపల కోసం ప్రతి రైతు కూడా ఈ ఎండలో ఉండటం అని ఈ అప్పుడు దాకా పని వ్యవసాయం పనికి వెళ్తున్నాడు, మధ్యాహ్నం 12 గంటల దాకా చేసి వస్తున్నాడు, కనీసం 2-3 గంటలు రెస్ట్ లేకపోతే ఆయన చేయలేడు కదా. ప్రతి ఒక్కరు కూడా ఓపికలు లేక ఈ గేదెల సంగతి అంతా తగ్గిపోతుంది, సంతతి అంతా. ఎక్కడో ఉన్నారు మనకి ఇక్కడ మేపడానికి కూడా చుట్టూ తిరిగి మేపడానికి ఓపెన్ ప్లేస్ ఉంటే అన్న ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీటిని కట్టి గడ్డి కోసి ఫీడింగ్ పెట్టి మేపాలంటే ఎవరికన్నా ఇబ్బంది. అతను ఇప్పుడే ఒక రోజు వచ్చేది కాదు, ఇది సంవత్సరాలు తరబడి ఉంటది. దీని మీద 2-3 సంవత్సరాలు కష్టపడితే గానీ ఎవరికి అలాంటిది కెట్టదు. మీరు చెప్పేది కూడా అదే సంవత్సరం. ప్రతి రైతు కూడా ఇచ్చిన ప్రతి రైతు కూడా అన్న మీరు పట్టుకెళ్ళడం కాదు, 2-3 సంవత్సరాలు జాగ్రత్తగా మేపుకోండి. మేపుకుంటే మీకు ఇవాళ ఎంత కష్టపడ్డారా అంతకంతకే సుఖపడతారు. లేకపోతే ఏంటంటే మూజు మీద వచ్చి తీసుకోకపోతే మళ్ళీ 3 నెలలకి యాసిరికి వచ్చేసి మళ్ళీ అమ్మాలనుకుంటారు. అమ్మాలి. ఎప్పుడు కూడా వర్కర్ మీద ఆధారపడద్దు. వర్కర్ రాకపోయినా మనం అంతటా మనం చేసుకునే విధానం ఉంటేనే ఇందులో దిగని ఈ ఫీల్డ్ లోకి. దట్టు ఇంకోటి ఏంటంటే తీసుకునేటప్పుడు కూడా బ్రీడ్ దూడలే తీసుకోవాలి. బ్రీడ్ లేని దూడలు తీసుకున్నా సరే, ఎన్ని రోజులు మేపినా సరే అలా కదన్నా. బ్రీడ్ లేని దూడ అన్నా అదే తిండి తింటది, బ్రీడ్ ఉన్న దూడ అన్నా అదే తిండి తింటది. బ్రీడ్ ఉన్న దూడ తయారైంది అనుకోండి 1,20,000, 1,30,000 చేద్ది. బ్రీడ్ లేని దూడ తయారైంది అనుకోండి 70,000 చేద్ది. 2 నాట్లు తిండి అదే, 2 నాట్లు కట్టి ఎండడానికి కాలం అదే, అన్ని ఒకటే. కాకపోతే ఇవాళ బ్రీడ్ కి 2,000, 3,000 ఎక్కువ పెట్టి మనం బ్రీడ్ తీసుకుంటే ఆ ఇవాళ ఒక 20,000, 30,000 మనకి అదనంగా కలుగుతుంది. సో ఎప్పుడైనా సరే కొనే వాళ్ళు కూడా బ్రీడ్ దూడలు కొంటేనే ₹1 మిగులుతుంది. వాళ్ళు సాకినందుకు కూడా యూజ్ ఉంటది. లేకపోతే తీసుకున్నందుకు శ్రమ పడినందుకు కూడా దాని డబ్బులు దానికే సరిపోతాయి. లేకపోతే ఒకసారి తీసేసి కూడా అమ్మకాల్సి చేతి కూడా దండుకొస్తాయి పడుతుంది. సో చూసుకోవచ్చు, బాబీ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గా దూడలు, పడ్డ దూడలు అమ్మకానికి ఉంటాయి. ఆల్రెడీ ఒకరు కొన్నారు కదా, చూసాము, అది కూడా వీడియో. ఇదిగో ఎంతసేపు ఇంకో ఈ క్వాలిటీలు తీసుకోండి. ఈ 2 సంవత్సరాల పట్లో మంచి హెవీ క్వాలిటీలు, నెంబర్ 1 క్వాలిటీలు. థ్యాంక్ యూ.